హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ప్రాపర్టీస్. మనం ప్రజెంట్ వచ్చేసి వరంగల్ హైవే గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఓఆర్ఆర్ కి సర్వీస్ రోడ్ పక్కన మనకి టోటల్గా 8 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. ఇది సర్వీస్ రోడ్ పక్కనే సైట్ అయితే ఉంటుంది. సో ఇది మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఈ సైట్ మనకు ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది, ఎందుకంటే ఇది సర్వీస్ రోడ్ పక్కనే ఓఆర్ఆర్కి కేవలం 1 కిలోమీటర్లో మాత్రమే ఉంటుంది. ఈ వీడియోలో ఈ సైట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను చెప్తాను. వీడియో ఫుల్గా ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇది మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనమాట. ఈ సర్వీస్ రోడ్ పక్కనే ఈ సైట్ అయితే ఉంది. ఇది హెచ్ఎండిఏ ప్రాజెక్ట్. ఇది దీంట్లో మనకు టోటల్గా 12 హౌసెస్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకు 8 హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దీంట్లో మనకు 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి 167, 170, 200 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా హౌసెస్ అయితే ఉన్నాయి. వీటిలో మనకు ప్రైస్ కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో గ్రౌండ్ ఫ్లోర్ 1 బిహెచ్కే, ఫస్ట్ ఫ్లోర్ 2 బిహెచ్కే రావడం జరుగుతుంది. దీనికి గాను కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి కేవలం 95 lakhs మాత్రమే. ఇది మనకు ఈస్ట్ ఫేస్ అయితే అవుతుంది. అదేవిధంగా వీటితో పాటు మనకు 170 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ బిట్ కూడా అవైలబుల్గా ఉంది ప్రజెంట్. ఇది టోటల్గా మనకు 170 గజాల్లో అయితే ఉంటుంది. దీనికి గాను కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1,35 లక్షలు. ఇక్కడ ఈ హౌసెస్కి ఏ బ్యాంక్ లోన్ అయినా సరే 80% లోన్ అయితే వస్తుంది. సో ఇది మనకు 170 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనకు బ్రాండెడ్ మెటీరియల్, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఉంది, చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ వాటర్ సంప్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు బోర్ అయితే ఉంటుంది. అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1 బిహెచ్కే, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా మాడిఫికేషన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు 50% వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇది మనకు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అయితే వస్తుంది. గట్కేసర్ నుంచి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఉప్పల్ నుంచి అయితే కేవలం 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో చూసారు కదా, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో దీంట్లో ఆల్రెడీ మనకు 2 హౌసెస్ అనేవి బుకింగ్ అయినాయి. రిమైనింగ్ 6 హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. సో అది కిచెన్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది. ఇవన్నీ మనకు లోపల మళ్ళీ ఒక బెడ్రూమ్ అయితే వచ్చింది. దాంట్లో అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది బెడ్రూమ్ అనమాట. దీంట్లో అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 బిహెచ్కే రావడం అయితే జరిగింది. సో మనం పైనకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇది హాల్ అనమాట. అన్ని రూమ్స్ కూడా చాలా విశాలంగా పెద్దవిగా ఉన్నాయి, ఎందుకంటే ఇది మనకు 170 గజాలు కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. సో ఇదంతా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మంచి అట్రాక్షన్ అయితే వస్తుంది ఈ హౌస్. సో కామన్ వాష్రూమ్ హాల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెడ్రూమ్స్లలో అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. అదేవిధంగా మనకు ఫ్రంట్ వచ్చేసి బాల్కనీ అయితే ఉంది. ఈ ఇల్లు అనేది చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకు మీడియేటర్స్ ఎవరు లేరు, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇవి, ఎటువంటి కమిషన్ లేదు. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు మన ప్రాపర్టీ. మరిన్ని లో బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.